హాయ్ అందరికీ ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. చికెన్ పకోడీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా చికెన్ తీసుకొని నాకు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి సరిపడా కారం వేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి వేసుకోవాలి. ఒక స్పూను. కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి. కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి టేస్టింగ్ సాల్ట్ వేస్తే. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి కార్న్ ఫ్లవర్ వేసుకోవాలి. పిండి ఒక 6 స్పూన్లు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. మొత్తం ఇలా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మసాలా అంతా బాగా పట్టేలాగా. ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఇలా బాగా కలుపుకోవాలండి. మసాలా అంతా బాగా తగిలేటట్టు ముక్కకి. తర్వాత ఇందులోకి చికెన్ మసాలా వేసుకోవాలి. ఒక నిమ్మకాయ పిండుకోవాలండి. ఇలా పిండుకోవాలి. ముందు అలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా వేస్తే బాగా క్రిస్పీగా ఉంటాయండి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టైం ఉంటే మీకు ఒక గంటనో అరగంటనో ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. తర్వాత తీసి చూస్తే ఇలా బాగా ముక్కకి బాగా కారం అనేది బాగా తగిలి ఉంటుంది. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. పీసెస్ చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 రోజులైనా కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినచ్చు అండి. ఎంత బాగుంటుంది. ఎక్స్ట్రా కలిపి పెట్టుకోండి కావాలంటే. మనకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఫ్రిడ్జ్ నుంచి తీసేసుకొని ఇలా వేసుకొని తింటే బాగా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. చాలామంది లైక్ చేయరండి. ఎందుకంటే వాళ్ళ డబ్బులు ఏమైనా పోతాయేమో అని వాళ్ళు
అట్లా అనుకుంటారు, కానీ వాళ్ళ డబ్బులు ఏం పోవండి వాళ్ళ సెల్లో నుంచి. లైక్ చేయడం వల్ల మా వీడియో అనేది బాగా పుష్ అయ్యిద్ది, మాకు చాలా హెల్ప్ అయ్యిద్ది. అందుకోసం మీరు తప్పకుండా లైక్ చేయండి. నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. చికెన్ పకోడీ అండి. మళ్ళీ ఇలా వేసేసుకోవాలి. రెడ్ కలర్ అయిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు తీసేసుకుందాం. ఇందులో కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకున్నామండి. చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో, సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.